అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. సో, ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి మనం గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో చాలామంది ఆస్ట్రాలజర్స్, చాలా ఛానెల్స్ రాహుగ్రహము, కేతుగ్రహం యొక్క గోచారం అనేది స్టార్ట్ అయింది. సో, ఆయన కుంభరాశిలో, ఈయన సింహరాశిలో గోచారం చెందుతున్నారు. రాహుగ్రహ గోచారం వల్ల చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ అదే విధంగా ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కేతుగ్రహము కూడా ఆయన యొక్క శత్రురాశి అయినటువంటి సింహరాశిలో గోచారం చెందుతున్నాడు. దీని వలన కొన్ని రాశులకు అంటే మేషరాశి వారికైనా సరే, వృషభ రాశి వారికైనా సరే, సింహరాశి వారికైనా సరే మంచి ఫలితాలు అనేది ఖచ్చితంగా రావు. సో, ఈ గోచారం వలన మీకు ధన నష్టం అనేది జరుగుతుంది. మీ యొక్క సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం, మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు స్థిరాస్తికి సంబంధించినటువంటి నష్టాలు జరగవచ్చు. కోర్టు కేసులలో మీరు ఉంటే దానికి సంబంధించినటువంటి నష్టాలు జరగవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అనంటే మీ యొక్క జాతక చక్రం ప్రకారము ఇప్పుడు మీరు ఏ మహాదశలో ఉన్నారు, ఏ అంతర్దశలో ఉన్నారో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఫలితాలను అంచనా వేసుకోండి అండ్ పరిహారాలు చేసుకోండి. సో, ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. ఐల్ సీ యూ లేటర్.